ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి అది? ఆకు పసరత్తయ్య. ఇది రోజంతా కళ్ళకి పట్టిస్తే తెల్లారే సరికల్లా గుణం కనిపిస్తుంది. చిచి, నువ్వు అమ్మగారు అని పిలిస్తే నాకు అదోలా ఉంటుంది. నువ్వు అత్తయ్య అంటుంటే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. ఆయన ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించాలి కానీ ఈ ఆకుపసర్లు నాటు మందులు ఎందుకే? కళ్ళు పూర్తిగా పోగొట్టడానికా? ఈవిడి గారి ఉద్దేశం అదే అయ్యుంటుంది. మీకు తెలియకుండా మాట్లాడకండి. ఈ ఆకుపసరు వల్ల చూపు పోయిన వాళ్ళకు కూడా చూపు వస్తుందంట పిన్ని. ఎవరు చెప్పారు? నీ పెళ్ళం చెప్పిందా? ఆకు పసరొద్దు, ఏమీ వద్దు, పో ఇక్కడి నుంచి. అది కాదే, అది ఎందుకు చెప్తోందో ఒక్కసారి చూద్దాం. ఏంటి చూసేది? అబద్ధాలు చెప్పటం నీకు అలవాటు, మనుషుల్ని బాధ పెట్టటం దీనికి అలవాటు. ప్రయోగం చేయటానికి నా కూతురే దొరికిందా పొమ్మంటుంటే? అత్తయ్య, నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా? మీ కూతురికి కళ్ళు రావడం మీకు ఇష్టం లేదా? చూపు పోగొట్టాలనుకున్న నువ్వు చూపు తెప్పిస్తానంటావా? ఎలా నమ్మమంటావే? మీ నమ్మకాల కంటే తనకి చూపు రావడమే ముఖ్యం. అయినా తన కళ్ళని నేనేం కావాలని పోగొట్టలేదు కదత్తయ్య. తన చూపు పోవడం వల్ల మీరందరూ ఎంత బాధపడుతున్నారో మీ అందరికన్నా ఎక్కువగా నేను బాధపడుతున్నాను. ఇప్పుడు మీరందరూ నమ్మాల్సింది నన్ను కాదండి, ఈ మందుని. ప్లీజ్ దయచేసి గొడవ చేయకండి. ప్రిన్సీ, ఒకసారి నోరు తెరు. ప్రిన్సీ, లేచి కూర్చో. వెనక్కి జరుగు, ఇంకొంచెం. ప్రిన్సీ, ఇప్పుడు మెల్లగా కళ్ళు తెరువు. అలాగే అక్క.
ప్రిన్సీ కళ్ళు కనిపిస్తున్నాయా? అక్క లేదక్క, నాకేం కనిపించట్లేదు. తెలుసు, ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు. నా కోడలు సూపరు, అది తెచ్చిన పసరు మందు సూపర్ అన్నారు కదా, ఏమైంది ఇప్పుడు? ఇది తీసుకొచ్చిన ఈ దిక్కుమాలిన పసర వల్ల డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్స్ ఏవి వాడలేదు. దాని చూపు పోయే ఉంటుంది. అంతా దేని వల్లే, రాక్షసి. స్టాప్ ఇట్ మమ్మీ. మమ్మీ, నేనేదో తమాషాకి కళ్ళు కనిపించట్లేదు అంటే అక్కడెందుకు తిడుతున్నావు? నాకు కళ్ళు కనిపిస్తున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.